ఛాంపియన్స్ ట్రోఫీలో రసవత్తరమైన పోరుకు సిద్ధమైంది. ఓటమి అనేది లేకుండా ఇండియా టీం ఫైనల్ చేరింది. కేవలం ఒకే ఒక ఓటమితో న్యూజిలాండ్ ఫైనల్ చేరింది. ఆ ఒక్క ఓటమి కూడా ఇండియా చేతిలోనే న్యూజిలాండ్ ఓడిపోయింది. ఏదేమైనా కానీ గత 10 రోజుల నుంచి ఎంతో రసవత్తరంగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం ఈరోజు మధ్యాహ్నం 2:30 స్టార్ట్ అవుతుంది. దీనిపై నెల్లూరు జిల్లాలో ఒక పండగ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉన్నాము. ఇక్కడున్న యూత్ అంతా జై భారత్, ఇండియా గెలవాలని చెప్పి నినాదాలు చేస్తున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇక్కడ క్రీడాకారులు ఉన్నారు. అని చెప్పండి, మధ్యాహ్నం మొదలయ్యే ఈ మ్యాచ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందండి. ఇండియాకి బ్యాటింగ్ లైనప్ అప్ టు లాస్ట్ ప్లేయర్ కూడా బ్యాటింగ్ ఆడే క్యాపబిలిటీ ఉంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఏషియా కప్ అనేది 1984లో స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏషియా కప్ భారతదేశం 8 సార్లు గెలవడం జరిగింది. ఈరోజు కూడా ఈ మ్యాచ్ గెలుస్తుందని మేమందరం అనుకుంటున్నాం. బ్యాటింగ్ వస్తే ఇండియాకి కానీ ఫస్ట్ బ్యాటింగ్ వస్తే 280+ కానీ స్కోర్ రాగలిగితే ఖచ్చితంగా మనం గెలుస్తాం. ఒకవేళ 250 వచ్చినా కూడా గెలుస్తాం. ఎందుకంటే మనకు బ్యాటింగ్ లైనప్ చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం బౌలర్స్ కూడా చాలా బాగున్నారు. కాబట్టి మనకి 100కి 100% గెలిచే అవకాశాలు ఉన్నాయి భారతదేశం. అదే ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా చూసుకుంటే ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఇండియా న్యూజిలాండ్ మధ్య జరిగితే 6 న్యూజిలాండ్ 6 ఇండియా గెలిచింది. ఇది ఎవరు గెలిచినా ఒక మెట్టు పైకి వెళ్ళినట్టు అవుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు వాళ్ళు 6 గెలిచారు, మనం 6 గెలిచాం. ఈరోజు కూడా మన భారతదేశం గెలుస్తుందనే ఆశిస్తున్నాం. ఎందుకంటే ఛాన్సెస్ అయితే మా భారతదేశానికి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి గెలుస్తుంది ఇండియా. ఇండియాలో అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు, ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. న్యూజిలాండ్ కూడా అద్భుతమైన స్పిన్నర్స్ ఉన్నారు, ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. అయితే టీం సమానంగా ఉంది. ఫైట్ ఎలా ఉండబోవచ్చు అనుకుంటున్నారు? సమ ఫైట్ ఉండొచ్చా? వన్ సైడ్ వార్ ఉండొచ్చా? వన్ సైడ్ వార్ అనేది ఉండదండి. ఎందుకంటే న్యూజిలాండ్ మంచి టీము, ఇండియా కూడా మంచి టీమే. ఎందుకంటే స్పిన్నర్స్ వాళ్ళు ఉన్నారు, మనం ఉన్నాం. కానీ స్పిన్నర్స్కు మనకు స్పిన్ ట్రాక్లు ఫాస్ట్ ట్రాక్లు అనేది పక్కన పెడితే ఇప్పుడు ఉన్న మన స్పిన్నర్స్ కానీ ఫాస్ట్ బౌలర్స్ కానీ మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. న్యూజిలాండ్ కంటే బెటర్గా బౌల్ చేయగలుగుతారు. కాబట్టి ఇండియాని గెలిపించగలుగుతారు. మీరు చెప్పండి, ఇండియాలో ఇటు ఓపెనర్స్గా రోహిత్ శర్మ కావచ్చు, గిల్ కావచ్చు, అదేవిధంగా ఫస్ట్ డౌన్ వచ్చే కోహ్లీ కావచ్చు అద్భుతంగా ఉంటే, న్యూజిలాండ్లో కూడా అటు డకెట్ కానీ, రవీంద్ర కానీ, విలియమ్స్ కానీ టాప్ బ్యాట్స్మెన్లు ఉన్నారు. ఎలా ఉంటుంది మ్యాచ్? మన ఇండియా టీంలో ఓపెనర్స్ బాగున్నారు. శుభం గిల్, రోహిత్ శర్మ బాగా ఆడుతున్నారు. గ్యారెంటీగా ఇండియా గెలుస్తుంది. పోతే మన విరాట్ కోహ్లీ వచ్చి బాగా ఆడుతున్నాడు, ఫామ్లోకి వచ్చాడు. ఇండియా గ్యారెంటీ గెలుస్తుంది. ఎవరు మీకు ఈ మన టీంలో ఎవరంటే బాగా ఇష్టము? అదేవిధంగా న్యూజిలాండ్లో కూడా ఏ ప్లేయర్ అంటే బాగా ఇష్టం? విరాట్ కోహ్లీ అంటే ఇష్టము. మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే వన్ సైడ్ ఉండబోతుందా? బాగా రసవత్తరంగా ఉండిపోయే అవకాశం ఉందా? ఓపెనింగ్ బాగా ఆడుతున్నారు మన ఇండియా వాళ్ళు. ఇవాళ కూడా బాగా ఆడతారు. విరాట్ కోహ్లీ కూడా ఫామ్లోకి వచ్చాడు కాబట్టి ఇంకా బాగా ఆడతారు. మహిళా క్రీడాకారులు వాళ్ళతో మాట్లాడదాం. చెప్పనమ్మా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మ్యాచ్? వన్ సైడ్ ఉండొచ్చా, డబుల్ సైడ్ ఉండొచ్చా, లేకపోతే కోహ్లీ వేరు విజృంభణ చేసే అవకాశాలు ఉన్నాయా? సార్, కోహ్లీ అయితే ఆడతారు. బట్ ఆ కోహ్లీతో పాటు అందరూ ఆడతారు. టీంలో ఉన్నది మనకి ప్లేయింగ్ 11 కూడా చూస్తే ఆల్మోస్ట్ ఎవరో ఒకరు ప్రతి మ్యాచ్లో రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. విరాట్ కోహ్లీయే కొట్టాలి, రోహిత్ శర్మనే కొట్టాలి లేదు, అందరూ ఆడుతున్నారు. సో మన టీం అయితే మంచి స్కోర్ ఇస్తుంది. బట్ మన ఛాంపియన్స్ కూడా మనం కప్ గెలుస్తాం సార్. అయితే ఓటమి అనేది లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా విజయం పరంపర కొనసాగుతూ ఉంది. ఈ ఫైనల్లో కూడా ఖచ్చితంగా గెలుస్తుంది అనుకుంటున్నారా? యా సార్, గెలుస్తుంది, పక్కా గెలుస్తుంది సార్. ఎందుకంటే లీగ్ స్టేజ్లో మనం ఆల్రెడీ న్యూజిలాండ్ కొట్టాము. బట్ కాన్ఫిడెన్స్ కొంచెం ఉంటుంది. బట్ మన వాళ్ళు చూసుకుంటే స్పిన్నర్స్ అయితేనేమి, మీడియం పేసర్స్ అయితేనేమి, ఈ అబ్బాయి వరుణ్ చక్రవర్తి కానీ ప్రతి మ్యాచ్ పర్ఫామ్ చేస్తున్నారు. కులదీప్ అబ్బాయి, అక్షర్ పటేల్ కానీ, నెక్స్ట్ కులదీప్ అబ్బాయి ఉన్నారు కదా సార్, కులదీప్ యాదవ్ కానీ పర్ఫామ్ చేస్తున్నారు. బట్ బ్యాటింగ్లో చూసినా కూడా ఇట్లా రోహిత్ శర్మ కొట్టపోయినా గిల్ కొడుతున్నారు. అండ్ కేఎల్ రాహుల్ లాస్ట్ మ్యాచ్ ఫామ్లోకి వచ్చాడు. బట్ ఈసారి మాత్రం మన ఇండియా మాత్రం ఛాంపియన్స్ కప్ కొడుతుంది సార్. మీకు ఇండియాలో ఇష్టమైన బ్యాట్స్మెన్ కానీ బౌలర్ కానీ ఎవరు? నాకు ఇండియాలో బ్యాట్స్మెన్ అయితే కేఎల్ రాహుల్ ఇష్టం సార్. బట్ బౌలర్స్లో వస్తే మామూలుగా కులదీప్ యాదవ్ ఇష్టం. మీరు చెప్పండి, ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? వన్ సైడ్ ఉండొచ్చా, టూ సైడ్ ఉండొచ్చా? ఇటు ఇండియన్ టీంలో మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు? నాకు విరాట్ కోహ్లీ అంటే ఇండియా టీంలో బాగా ఇష్టం అండి. మ్యాచ్ అన్నది వన్ సైడ్ అంటే రెండు టీంలు బాగా ఆడుతున్నాయి కాబట్టి, ఎందుకంటే న్యూజిలాండ్ మీద ఇండియా గెలిచింది కాబట్టి ఈరోజు ఇండియాకే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. అందులో అందరూ మంచి ప్లేయర్స్, 11 వరకు మంది బ్యాటింగ్ ఆల్రౌండర్ ఉంది, అండ్ బౌలింగ్ ఉంది, ఫీల్డింగ్ ఉంది, అన్నీ ఉంది. అట్లాగే టీమ్ కోఆర్డినేషన్ కూడా ఉంది. అందువల్ల నేను ఇండియా గెలుస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే 8 టైమ్స్ కప్ కొట్టింది.
ఇప్పుడు ఇది 9th టైం అవుతుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఛాంపియన్స్ అవ్వాలని ఇండియా టీము కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అండ్ ఇండియా టీమ్. రోహిత్ శర్మ 11 సార్లు టాస్ ఓడిపోయినప్పటికీ మ్యాచ్లో మాత్రం అద్భుతంగా విజయం సాధిస్తూ వస్తున్నారు. అదేవిధంగా ఇండియన్ టీంలు ఇంతవరకు ఓటమి మీద లేకుండా కొనసాగుతుంది. దీన్ని ఎలా చూడవచ్చు? దీన్ని అంటే టీమ్ కోఆర్డినేషన్తోనే చూడొచ్చు. మొత్తం ఒకరు టీమ్ కోఆర్డినేషన్తోనే చూడొచ్చు. ఎందుకంటే ఒక్కరు పర్ఫార్మెన్స్ చేస్తే సరిపోదు, అందరు సమానంగా ఈక్వల్గా చేస్తున్నారు. అట్లాగే మన కోచెస్ అండ్ సపోర్టింగ్ స్టాఫ్ వాళ్ళకి బాగా టీమిండియాకి బాగా సపోర్ట్ చేస్తున్నారు. అందువల్ల నాకు టీమిండియా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ 5th క్లాస్ చదివే ఒక బాలుడు ఉన్నాడు. క్రికెట్ అంటే వీరాభిమాని. అతనితో మాట్లాడదాం. తమ్ముడు చెప్పు, నీకు ఎవరంటే ఇష్టం? రోహిత్ శర్మ. ఎట్లుంటుంది అనుకుంటున్నాను ఈరోజు మ్యాచ్? ఈరోజు మ్యాచ్ నాకు తెలిసి ఓపెనర్స్లో రోహిత్ శర్మని కోహ్లీని దింపాలి. బౌలింగ్లో అయితే షమి ఉన్నాడు కదా, 3 వికెట్స్ అయితే ఖచ్చితంగా తీయాలి స్టార్టింగ్లోనే. ఈరోజు కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ సెంచరీ చేస్తాడు అనుకుంటున్నావా? నేనైతే కోహ్లీ సెంచరీ చేస్తాడేమో అనుకుంటున్నాను. పాకిస్తాన్ పైన మనం గెలిచినప్పుడు, ఇండియా గెలిచినప్పుడు ఎలా ఫీల్ అయ్యావు? చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. నీకు ఇష్టమైన బ్యాట్స్మెన్ ఎవరు, బౌలర్ ఎవరు? న్యూజిలాండ్లో కూడా నీకు ఇష్టమైన ప్లేయర్స్ ఎవరు? కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర. అంతేనా? నీకు బాగా ఇష్టమైన ఈరోజు మ్యాచ్ గెలిస్తే ఏం చేస్తావు? నేనైతే మా ఫ్రెండ్స్ వస్తారు ఇంటికి, అప్పుడు పార్టీ. 10th క్లాస్ చదివే మరో అబ్బాయి ఉన్నాడు మన వద్ద. చిన్న చెప్పి ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోద్దు అనుకుంటున్నావు? కోహ్లీ సెంచరీ చేస్తాడా? ఈరోజు చాలా బాగా జరుగుతుంది అనుకుంటున్నాను మ్యాచ్. న్యూజిలాండ్ ఇండియా రెండు డేట్గా కాంపిటీషన్ ఇస్తాయి. కోహ్లీ అయితే 100 కొట్టాలి అనుకుంటున్నాము. పోయినసారి కూడా మిస్ అయిపోయింది న్యూజిలాండ్తో సెంచరీ కోహ్లీకి. నీకు ఇష్టమైన బ్యాట్స్మెన్ ఎవరు, బౌలర్ ఎవరు? ఇండియా ఎంత ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే ఎంత కొడితే మనం గెలిచే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాడు? నాకు ఇష్టమైన బౌలర్ కానీ బ్యాట్స్మెన్ కానీ హార్దిక్ పాండ్యా. ఇండియా 280+ కొడితేనే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. న్యూజిలాండ్ కూడా అంత ఈజీగా ఓడదు, చాలా డెట్ కాంపిటీషన్ ఇస్తుంది. కాబట్టి 280+ కొడితే గెలిచే ఛాన్సెస్ పక్కా ఉన్నాయి. న్యూజిలాండ్లో నీకు బాగా ఇష్టమైన ప్లేయర్ ఎవరు? గ్లెన్ ఫిలిప్స్ బాగా చేస్తాడు. ఫీల్డింగ్ కానీ, బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ ఏది కావాలన్నా చేస్తాడు. కీపింగ్, ఫీల్డింగ్, బౌలింగ్, బ్యాటింగ్. కాబట్టి గ్లెన్ ఫిలిప్స్ అంటే బాగా ఇష్టం. ఫైనల్గా మ్యాచ్ ఎలా ఉండబోద్దు అనుకుంటున్నాను? 1 సైడ్ ఉంటుంది అంటవా? బాగా ఫైట్ ఉంటుంది అంటవా? 1 సైడ్ అయితే ఎప్పుడు ఉండదు. ఎందుకంటే న్యూజిలాండ్, ఇండియా మామూలు టీమ్స్ కాదు, బాగా ఆడే టీమ్సే. కాబట్టి మంచి ఫైటే ఉండబోతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మ్యాచ్ చూసేదానికి కూడా. ఇక్కడ 7th క్లాస్ చదివే మరో పాప మన వద్ద మాట్లాడడానికి. చెప్పమ్మా, ఎట్లా ఉంటుంది అనుకుంటున్న మ్యాచ్? నీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు, బౌలర్ ఎవరు, బ్యాట్స్మెన్ ఎవరు? నా ఇష్టమైన ప్లేయర్ విరాట్ కోహ్లీ ఈరోజు సెంచరీ కొడతాడు. ఆల్రెడీ 2 సెంచరీస్ కొట్టాడు విరాట్ కోహ్లీ. నా ఇష్టమైన బౌలర్ సమ్మి కూడా 3 వికెట్స్ తీస్తాడు. ఈరోజు మ్యాచ్ ఇండియా గెలుస్తుంది అని కొరకు. మన పాకిస్తాన్తో మ్యాచ్లో ఇండియా అద్భుతంగా గెలిచింది, అప్పుడు ఎలా ఫీల్ అయ్యావు? చాలా హ్యాపీగా ఉంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇండియా గెలిచిందంటే ఇంకా హ్యాపీగా ఉంది. ఈరోజు కోహ్లీ సెంచరీ చేస్తారనుకుంటున్నావా, రోహిత్ శర్మ అనుకుంటున్నావా, లేకపోతే ఇంకెవరైనా అనుకుంటున్నావా? విరాట్ కోహ్లీ సెంచరీ కొడతారు. 3 బెస్ట్ ఆఫ్ ఇండియా. ఇది పరిస్థితి. ఏదేమైనా నెల్లూరు జిల్లాలో అయితే ఇక్కడ ఏసే సుబ్బారెడ్డి స్టేడియంలో ఉన్నాము. ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇండియా గెలుస్తుందని, 100% గెలుస్తుందని, కోహ్లీ సెంచరీ చేస్తాడని, అదేవిధంగా ఇటు రోహిత్ శర్మ కూడా సెంచరీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి, ఇటు న్యూజిలాండ్ కూడా మంచి టైట్ టీం అని, ఇద్దరి మధ్య ఫైట్ బాగుంటుందని, ఎవరు గెలిచినా కానీ అతి తక్కువ స్కోర్తో గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ క్రీడాభిమానులు అంటున్నారు. ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్ అయితే సూపర్గా ఉంటుంది చూడాలని. 2:30 తర్వాత ఎవరు బయటకు రాకుండా టీవీ ముందు అతుక్కొని కూర్చోవాలని చెప్పి ఇక్కడ విద్యార్థులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుండి.